ఇట్లా వేసి అయ్యో రామా దీపికా అమ్మమ్మ కానీ నా అమ్మ సారీ పట్టుకోయా ఏ మధ్య రాయ సారీ అన్నానా ఎంత సారీ ఎట్లయితుంది అన్న 5 కౌంట్ చేయి సారీ తప్పించుకునేదంతా రా ఇంటికి పోతానంలే ఇంటికి గోరెంటాకు ఆకుతో నూనె పెట్టినంత కావాలా మెసేజ్ అడిగింది పెట్టుకునేకి కాళ్ళకి వేడి పోతుంది కదమ్మా అందుకు తెచ్చుకున్నా వీడు పోతా అంటే తెమ్మని చెప్పేది ఆ పాప మెసేజ్ పెట్టి తీసుకుంటావాల్సింది చాలా ఉంది ఎంతో తాపం పెట్టుకుని వీడుందో సరిపోతుంది షుగర్ స్మెల్ చూడు ఒకసారి చూడు వాసన వస్తుందా రాదు మళ్ళా అందుకే కోన్ కలిపి ఫ్రెండ్స్ గోరెంటాకని ప్యాడ్ ప్రాంక్ ఓకేనా స్మెల్ రాకోకుండా కోను కొంచెం బాగా మిక్స్ చేస్తాము ఫస్ట్ కోన్ చూపిస్తాం పెట్టేటప్పుడు రెడ్ గాల కదా అందుకు దీని అట్లా చేతికి పట్టించుకున్నప్పుడు ఏమైతే కొంచెం రెడ్గా ఎత్తి పెట్టేటప్పుడు వాళ్ళకి డౌట్ రాదు ఓకేనా ఎవరికంటే పద్దు అక్కకిను అమ్మకి ఇద్దరికి పెడతాం ఓకే స్పూన్ తెచ్చింటే కలిపేకి చేత్తో చేసుకోండి ఎట్లా ఏమవుతుంది ప్యాడ్నే ఏం కాదు మంచిదే ఫ్రెండ్స్ ప్యాడ్ అనే బదులు ఇదేం తెలుసా ఆవు దొడ్డికి ఇప్పుడు చూస్తారా మీరు మ్యాజిక్ ఇట్లా వేసి మొత్తం అంతా వేస్తున్నా అస్సలు డౌటే రాదు పైన లేయర్ అంతా చూపి పైన లేయర్ అంతా అదే చేతికి కొంచెం అట్లా చేసుకుంటేనే రెడ్ అవుతుందని నన్ను అర్థమవుతుంది రెడ్ కాకపోతే మళ్ళీ నేను బిస్కెట్ అవుతాను సరే కనుక్కోలేకున్నట్టు మీకు గోరింటాకు వాసన లేదంటే బియ్యం వాసన ఖచ్చితంగా ఎర్రగా అవుతుంది ఇక్క ఇద్దరు అయ్యి తెప్పిస్తే కదా మల్లిక గోరింటాకు పంపించిందంటే పెట్టుకున్నాను ఏ పద్దు రాయే ఎంత బాగుంది కదా గోర్లు పీకుతాను అవన్నీ అట్లా చిల్లరా బరాలు చెయ్యదు దయచేసి నువ్వు పోలే అక్కడ కూర్చోండి గోరింటాక ఏం సరిగ్గానే మెగదలే అట్లే చేసిందమ్మా ఏమో ఇచ్చినదే గొప్ప అమ్మ ఒకరు ఏం స్మెల్ ముక్కులే పెడతావా చూ ఎందుకు అట్లా మళ్ళీ అంతేలే ముక్కులు ఎగిరేసుకుంటా చూస్తా అంటే నువ్వు ఎప్పుడు చూసినా ముక్కులు ఎగరేస్తానంటానే నేను స్టిక్తో ఎందుకు కలుపుతానని చూస్తానవా నువ్వు నేను డిజైన్ పెట్టుకోవాలన్నా నేను కోన్ తెచ్చుకుంటున్నా స్టిక్తో ఎట్లా పెడతాల్సింది ఏముంది మా నీకు పెడతాదని నాకు వచ్చు సరే కానీ కాదు క్లైమేట్ ఎట్లా ఏమైనా చేస్తావా ఏం చేయాలా నీ పెళ్లి చేయాలా ఏం నా పెళ్లి ఏందిలే కానీ ఏమైనా రోడ్లో అట్లా ఎగురుతావా నువ్వు ఎగురుకోలే కదా చూడక్క స్మెల్ బాగా వస్తుంది ఎగురుపోడా
పెట్టించుకో ఫస్ట్ గోరింట్లకు వేడి తగ్గుతుంది. కోనా కాదక్క దీనికి పెట్టు. ఏ అమ్మ, మగ మేము పిల్లలు ఆడని పెట్టుకుంటాను. మీ అందరు పెట్టుకున్నాక మిగిలితే నేను పెట్టుకుంటా. పెట్టుకునేదే కొంచెం అమ్మ, నాతో సమన్యాయం ఏ అదంతా నాకే పెడతావా? కొంచెం కొంచెం పెట్టుకుందాం. ఏంది అమ్మ ఇంత విచిత్రంగా అడుగుతుంది? గోరెడు కాళ్ళ వద్దా? ఏం లే, గొద్దులు గొద్దులు కాకుండా చేతికి చూపి కలిపిండి అతే అప్పుడే బాగా రెడ్గా అయింది అతే. అందుకే చెప్పింది. ఏం లే అమ్మ, నేను ఊరిని ఇట్లా ఫింగర్ తో తీసి ఫస్ట్ కలిపిన, నీళ్ళు వేసి ఇట్లా కలిపిన, దానికి అట్లా ఏం చెప్పి నాకు నచ్చదు అట్లా. నన్ను ఎండలు ఎక్కువైపోయినాయి. ఆ? ఎంత నువ్వు చెప్పేది ఒకలాగా చెప్తావు. అక్కయ్య ఏం చెప్తానా బో ఒకలాగా? ఎండలు ఎక్కువైపోయినాయి అంట. ఇంత ఒకలాగా చెప్తాడు. ఒకలాగంటే ఎట్లా చెప్తాడు మా? ఏందో ఒకలాగా నువ్వన్నా ఇట్లా అనుకోమా, ముత్యమంతా ఇట్లా ఇట్లా అనుకోమా నువ్వన్నా? ఆడోళ్ళ పాటలు పాడుతున్నావు. ఆడోళ్ళ నీకోసమమ్మా ఫ్రెండ్లీగా ఉంటాను. ఏదైనా కానీ నాతో ఫ్రెండ్లీగా ఉంటుందంతా. చూసినావు నా టాలెంట్. డై వేసుకునే బదులు ఇది గోరెంటా పెట్టుకోలేదు. బాగా రెడ్గా అయితే నేను పెట్టుకోను, నాకు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు కాదు, మామూలుగా నీకు ఇప్పుడు అవసరం లేదు. గోరంట్లాకే పెట్టుకుంటా. కాదు గోరంట్లాగా పెడతా అంటే బాగా చల్లగా ఉండాలి కదా. ఇదేమి చల్లగా లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎండలు 44 degrees వస్తున్నాయి అంట. ఎండలు 44. ఇవాళ నువ్వు ఆడోళ్ళలాగా అట్లా మాట్లాడుతాను చదువుడా. ఇంకా నీ పెళ్ళాం పరిగెత్తుతుంది వాటికి నీ భాషని. కాదు, ఈ చిన్న గొద్దులు పెట్టల్లో వద్దా చెప్పు. పెట్టు. ఆయమ్మ గొద్దులు అంటే ఇష్టము. బుద్ధులు అన్నారు రా, బుడ్లు అంటే. ఆ బుడ్డలు అట్లే కానీ బుడ్డలు అంటే పెట్టు. బుద్ధులు అంటే ఏం ఎరుగుతానవా? బుద్ధులు అయ్యి లేదు. మళ్ళీ ఏం భాష అది? ఎట్లా వచ్చా చూడు అక్క. చూసినావా కోన్తో ఎంత బాగా చేసిన డిజైన్ కదా అక్క? చూసినావా ఈ రేంజ్ లో పండింది అంటే మంచి మొగుడు వచ్చినట్లే కదమ్మా. అది నువ్వు అనుకుంటాను. ఇంత చెయ్యి ఇంత ఎర్రగా పండితే ఇంకా ఏముంది? అమ్మ చూడు ఇంకెంత ఎర్రగా పండుతుందో. నీకు ఎట్లా నీకే మాటలు మాట్లాడద్దండి. అంటే ఒకప్పుడు ఉండిండే కదమ్మా. నీకు ఎరుపుతో పాటి ఇంకా వేరేవి కూడా పండుతాయి లోపల. ఏంది తేడాగా మాట్లాడతాను? అట్లనే మాట్లాడతారు. ఇదే మెత్తగలేదా ఇప్పుడు? మెత్తగలేదా? ఏమి గరుకుందా? ఏం మళ్ళీ కావాలండి మళ్ళీ ఏం తినిందో అది. అదే కదా. ఎట్లా నూరిద్దో అమ్మ. ఏంది ఏంది తినింది అంటున్నారు. ఏందరే ఆ పాప నిన్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పోతిమా ఈ అమ్మ. అది వస్తుంది చూడు, ఇట్లా టిక్ టాక్ స్టాండ్ లైట్ వచ్చి మధ్యలో స్టాండ్ ఉంటుంది. ఆడందరూ పోయి నిలబడితే పోయి తొంగి చూస్తుంది. ఇట్లా ఒక పాప నిలబడి చూడలే. నేను ఉండలే ఏమ్మా అంటే వెయిట్ చెక్ చేసుకోవాలా అంటే అమ్మ. వెయిట్ మిషన్ ఉంటాయా ఇక్కడ అని అడిగినా. అది వెయిట్ మిషన్ కాదని అది తెలుదా? ఆడ సాంగ్ పెట్టి టీవీ రజనీకాంత్ సెల్యూట్ కొడతా. ఆడిపోయి వెయిట్ చెక్ చేసుకుంటా అంట. కొడతా నేను. స్మెల్ ఒక్కటి గుర్తు పెట్టుకో ఎప్పుడైనా కానీ. అదేం స్మెల్? పెట్టించుకోయే పెట్టు. అనుమానము పెనుభూతమంట. అనుమానం ప్రాణ సంగతి అను బాగా చెప్తావు ఇట్లాంటివి. ఏమా ఆడమాటలు వస్తాయి. నీతో మాట్లాడాలంటే చల్లగానే ఉంది కదా అతే. చల్లగా ఉంది కదమ్మా. అన్ని అంటే అమ్మకి అన్ని అనుమానమే. అనుమానము పెనుభూతం గుర్తు అట్లా కూర్చుంటావు సరిగ్గా కూర్చో. వాడికి ఇష్టం అట్లా కూర్చోవడం. ఇది యోగాలో ఒక ఆసనలే కానీ ఇట్లా కూర్చోవడం ఏది మాట్లాడినా యోగాని తెస్తావు ముందుకి. మోహం అంతా సింగరించుకుంటాను. అనలా బా భయంకరంగా నవ్వుతావు మళ్ళీ లేకపోతే ఎందుకు అంత అట్లా సింగరించుకుంటానమ్మా? అయ్యో రామంగ ఎట్లా పెట్టాలో నేర్పి అమ్మా. నవ్వుకుంటూ ప్లెజెంట్ ఫుల్గా ఉండాల. ఏంది ఇట్లా పెట్టుకొని ఉన్నావు? ఏం బాత్రూమ్ వస్తుందా? బాత్రూమ్ వస్తే ఏళ్ళు అట్లా పెడతారా? ఇప్పుడు బాత్రూమ్ వస్తే ఏం చేస్తావు చెప్పు. నువ్వు నాకు ఒకటి చెప్పమ్మా. బాత్రూమ్ వస్తే రైట్ హ్యాండ్ తో కడుక్కుంటుంది. నువ్వు వచ్చి కడుగుతావు. రైట్ హ్యాండ్ తో కడుక్కుంటావా? వస్తుంది ఇప్పుడు. గాలి బాగుంది. ఏం పాట పాడతావు చెప్పు నువ్వైతే?
నేనేం పాట పాడతా తెలుసా? హాయ్ రే హాయ్ రే అని పాడరు. ఆ దాంట్లో ఆ పాప ఓరెంజ్ లాగా పెట్టుకుంటే ఆ పాప పాడుతుంది చూడు. ఏం పాటమ్మా? ఉండు ఉండు ఉండు, అదేం పాట అంటే నేను పాడతా చూడు. కొమ్మ ఉయ్యాల మెల్లేమో పాట బల్లు ఉంటుంది అది. ఏంది నువ్వు మాటి మాటికి స్మెల్ అంటున్నావు? దాంట్లో ఏంటో ఇత్తనాలు కనపడతాయి. ఏంది నాకు అసలు తేడా కొడుతుంది. మా ఆంటీ నిమ్మకాయ ఇత్తనాలే, నిమ్మకాయ ఇత్తనాలు మిరప గింజల్లాగా కనపడతాయి. దాంట్లో ఏంది గడ్డి గడ్డి వస్తుంది. ఏంది అసలు? ఏందో గడ్డి తీసేస్తుంది. గడ్డి కాదు మా, ఆకు పుల్లలు అవి, ఆకు గోరెంటాకు పుల్లలు. ఆంటీ నీట్ గా ఇదే లేదు, మెడకలు పెడతా తిప్పు. నిజంగా చెప్పు, చూడు మా స్మెల్. నాకెందుకు పొద్దు సమానం దాన్నే. సరే నువ్వే చూసుకో, స్మెల్ చూసుకో, నువ్వే చూసుకో. గోరెంటాకు స్మెల్ కదా, మళ్ళీ ఎందుకు అంత ఇదే అవుతా నువ్వు? అక్క నాకైతే గోరెంటాకు స్మెల్ వస్తుంది. నువ్వు సైడ్కి ఇట్లా ఏమి లేపు. నేనే లేపుతాను. ఉండు, నేను చాలా ప్రొఫెషనల్ గా. ఏమి ఎర్రగేతాంది లేదద్దు చూడు, చూడమ్మా ఎర్రగేతాంది. స్కిన్ ఎట్లుంటారు అట్లే ఉంది. ఇంత ఎర్రగైంది కదా మైడా, ఇక్కడ చూడు ఆరెంజ్ గేతాంది. ఇది ఆరెంజా నా బొంద? అంత బిర్యానీ రెడ్గా అవుతుంది. ఆరెంజ్ అవుతాందమ్మా. ఆకు బేగా అవుతుంది. ఉండు, నీ మధ్యలోది కదా, మళ్ళీ తీస్తే షేప్ పోతుంది. పెద్ద ప్లానింగ్ షేప్ పోతుంది కదమ్మా. బాత్రూమ్ వస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరు ఎలా ఉన్నారు? మా అమ్మ బాగుండాలని గోరెంచాకు పెంచాం. మా అమ్మ చల్లగా ఉండాలని చెప్పి, వేడంతా పోవాలని చెప్పి గోరెంచాకు పెంచి ఇద్దో అలా చూపిస్తున్నాం. మీరందరూ గోరెంట్లాగా పెట్టుకోండి. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇది పెట్టుకుంటే బాగా సలవ, హీట్ అంతా తీసేస్తుంది. ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు గోరెంటాకు? కాళ్ళకు, అరికాళ్ళకు, ఈ పాదంకంతా, ఇట్లా చేతులకి అట్లా పెట్టుకోవాలా. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు ఈ రోజు? ఏమైనా స్పెషల్ అని అడుగు, చెప్పాలి కదా ఎందుకు పెట్టుకున్నాం అనేది. స్పెషల్ అంటే ఏం లేదు కదా, హీట్ ఉందని పెట్టుకున్నా. చూపి మా ఎంత బాగా పెట్టింది కాదు సింధు, మా నువ్వు అది కాదు ఏమే ఎట్లా మనం తెల్లగా అయినావు? తెల్లగా తొక్క పేలైంది, బ్లడ్ లేక. పేలు కాదు, మా కళ్ళ ఎక్కువ అయిపోయింది అమ్మ ఫేస్. సరే గానీ ఏమే జొన్న అటుకులు అవి కలుపుదాము అనుకుంటే చేతికి ఇది పెట్టినారు. నాకేమో బాత్రూమ్ బొల్ల. నువ్వేంది బుడుక్సు దగ్గర రండి. ఏం చేస్తాను? కళ్ళతో చూసేవన్నీ నిజం కాదేమో అనుమా. లేదంటే ఒకటి చేస్తావా? పాటలు పోటీ పెట్టినావా ఏమైనా? సరేలే పోటీ. మోయే మోయే దగ్గర పెట్టి మ్యూజిక్ పెడితే ఏంటదంతా మన ఇంటికాడ చూడు. అయ్యే చూడు, చిన్నది బలి ముద్దు ఉంది కదా బర్రె. తీసేది ఎవరో బయట వాళ్ళు. పేడ మళ్ళీ పేడ కాదా? నాకే కళ్ళు పోయినాయా? మళ్ళీ పేడనే నేనేం కాదంటున్నా. ఇంటి కింద లెక్కిచ్చే వాడే షర్ట్ ఇద్దుకో. ఎలా రద్దిచ్చినావు చెప్తా. ఏం చేసినావు పేడని? ఏమైంది? ఏంది మా అంటే ఇప్పుడు ఇది పేడనా? ఆ పాపకి మా పాపకి అయ్యో రామా. దీపికా అమ్మమ్మ కానీ మోసం చేస్తానా? ఎర్రగైంది. ఏం జరగయ్యేది? ఏమే
పేడ ఎర్రగైతుంది అయిందాడా ఏంది ఎర్రగయ్యేది నా బొంద అయింది మీరు కప్పులేకేసి నువ్వు కవర్తో మూతి పోయకూడదు చెంప పూసే ఊరికే ఉండమ్మా నాకు కూడా పూసినావు నా పాపకు నోట్లేకంతా పూసినావు నువ్వు మీరంతా నాకు తెచ్చి పెట్టచ్చు గొద్దులు గొద్దులు అది చేతికి పూయిస్తే చేతికి పూయాలమ్మా ఎంత మోసం అంట ఆ పాప ఏందో చెప్తాను ఏంది మోసం కాదు ఇది రెడ్డిగా ఏందా లేదా చెప్పు రెండుసేపు పెట్టుకోండి రాత్రి అంతా పెట్టుకో అవుతుంది రెడ్డి క్వశ్చన్ ఎందుక ఏమ్మా దీపికా చేతికి అయితే రెడ్గా అయింది, మాకైతే రెడ్గా మీరు వీడియో చూడక ముందే మీరు అదే బాగుండేది. బరపి తెచ్చి పెడతావా నువ్వు? బర్రెపియ కాదు అది కాదమ్మా ఆవుది గోరింటాకు మిక్స్ కొట్టి బరపేడ తెచ్చి నువ్వు గోరింటాకు లైట్ గా గోరెంట్లాక్స్ నువ్వు సొగిల్లానివి నువ్వు నమ్ముతానవు. గోరెంట్లాక్ స్మెల్ బాగుంది అత్తయ్యా, స్మెల్ బాగుంది అత్తయ్యా అంట సొగిల్ది. నాకు చూడే నాకు అప్పుడే ఏందో ఇత్తనాలు అది కాదు, అది గోరెంటాకు వాళ్ళు కలిపేటప్పుడు అయినది అది. లే నా కొడక లే సొగిలోడా ఒక్కసారి ఏం చేయలేదంతా చూడండి. నాకంతా ఎట్లా పూసిందో అసలు పద్ధతే కాదు ఇదైతే. పేడంతా తెచ్చి నువ్వు చేతులు పెడతావా గోరంట్లాకని? మోసుకోలే అద్దా నువ్వు పో. లేదు మూతికి ఎట్లా పూస్తావు? మూతికి ఎట్లా పూస్తావు? ఎట్లా వేడుకో ఎట్లా పూస్తావు? మా ఇద్దరికి మూతికి పట్టుకో. ఏ మధ్య రాయ ఎట్లా సారీ ఎట్లయితుంది? ఎట్లా పూస్తావు? చేతికే నువ్వు పుయ్యల్లా, ఈడ పూస్తావా నువ్వు? నేను ఎట్లా పూస్తా? బొట్టు పెట్టించుకుంటే వదిలేస్తాం. బొట్టు ఎట్లా పెట్టుకుంటాను? పెట్టుకోకూడదు నేను. సరేలే మళ్ళీ ఏం చేస్తావు? పెట్టకూడదు ఏదో తప్పు. మళ్ళీ మాకెందుకు మొగాన్ని పూసినావు? సారీ అని చెప్పినా కదా. కడుక్కోలా తీసేసరే లేదంటే కొడతాము. నీటిది నీటి తీర్లా అట్లా కాదు, నేలకతో నాకు మళ్ళా నా బూతులు వస్తాయి. తిడతావు తెచ్చి పెంట పెట్టినారు. నువ్వు నిలబడు. మా గిన్నె మంచి గిన్నె పోగొడతారు. ఎర్రగిన్నెమా ఏమ్మా? నాకు కూడా పూసింది కదా ఈడ మొత్తం పూసింది. ఇంకా ఏమడుగుతావు? ఈ రోజు పేడతో మేము గోరింటాకు పెట్టుకున్నాము. చెప్పు. ఈరోజు పేడతో గోరింటాకు పెట్టుకున్నాము అను. అమ్మమ్మ పేడ గోరింటాకు పెట్టుకుంది. అమ్మమ్మ పేడతో గోరింటాకు పెట్టుకోయిందను చెప్పు నాన్న. అమ్మమ్మ గోరింటాకు పేడతో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్. ఎట్లుంది మా పేడ గోరింటాకు? థ్రిల్లింగ్ ఉందా? ఎక్స్పీరియన్స్